ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బీజేపీ మీటింగ్ తర్వాత ప్రకటించిన జేపీ నడ్డా. ఘనంగా ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు జీవితంలో భాగం చేయాలన్న ఉపరాష్ట్రపతి. రాష్ట్ర అభివృద్ధి పథకాలకు కేంద్రం అడ్డుపడుతోంది. కైతలాపూర్ ఆర్ఓబీ ఓపెనింగ్లో కేటీఆర్ విమర్శలు. ఆర్ఓబీ ఓపెనింగ్ సెంటర్ టెంట్ కిందే జీహెచ్ఎంసీ కార్మికుల ధర్నా, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్. ఐటీసీ కోహినూర్ హోటల్లో యువతికి వేధింపులు, 2 వర్గాల ఘర్షణ, పోలీసులకు ఫిర్యాదులు. రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, అనుమానితులు టెస్ట్ చేయించుకోవాలన్న ఆరోగ్య శాఖ. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఖరారయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చాలా పేర్లు ప్రస్తావనకు వచ్చినా ఎస్టీ మహిళను రాష్ట్రపతిగా చేయాలని నిర్ణయించామన్నారు. జార్ఖండ్ మాజీ గవర్నర్గా పనిచేసిన ద్రౌపది ముర్ము ప్రతిభాశాలి అని తెలిపారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఖరారయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చాలా పేర్లు ప్రస్తావనకు వచ్చినా ఎస్టీ మహిళను రాష్ట్రపతిగా చేయాలని నిర్ణయించామన్నారు. జార్ఖండ్ మాజీ గవర్నర్గా పనిచేసిన ద్రౌపది ముర్ము ప్రతిభాశాలి అని తెలిపారు. कोई ट्राइबल को भारतीय एनडीए की तरफ से हम कैंडिडेट बना सकेंगे, ऐसा संसदीय बोर्ड पार्लियामेंट्री बोर्ड का मत था और इसलिए श्रीमती द्रौपदी मुर्मू इनको राष्ट्रपति का प्रत्याशी घोषित किया गया है एनडीए की तरफ से। और हम सब जानते हैं कि श्रीमती द्रौपदी मुर्मू जैसे राधा कृष्णन जी शिक्षा से जुड़े हुए थे, एक लंबा अरसा विधायक के रूप में देखा और विधायक के रूप में वो मंत्री बनने का भी उनको सौभाग्य मिला। उन्होंने सरकार में मंत्री के रूप में भी गवर्नमेंट ऑफ उड़ीसा में ट्रांसपोर्ट, कॉमर्स, एनिमल हस्बेंड्री मिनिस्ट्री और फिशरीज मिनिस्ट्री को ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగనుంది. 3 గంటలకు పైగా సాగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలో మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించిన ముర్ము 2015లో జార్ఖండ్ గవర్నర్గా పూర్తికాలంగా పనిచేశారు. 2000 సంవత్సరంలో రాయ్ రంగాపూర్ ఎమ్మెల్యేగా ద్రౌపది ముర్ము గెలిచింది. 2004 నుంచి 2009 వరకు రవాణా శాఖ మంత్రిగా పనిచేసింది. బీజేపీ ఒడిశా స్టేట్ మహిళా అధ్యక్షురాలిగా కూడా ముర్ము పనిచేసింది. ఆదివాసీ కోటాలో ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. రాజకీయాల్లోకి రాకముందు ద్రౌపది ముర్ము టీచర్గా పనిచేసింది. ద్రౌపది ముర్ము వివాదాలకు దూరంగా ఉంటారని పేరు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగనుంది. 3 గంటలకు పైగా సాగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలో మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించిన ముర్ము 2015లో జార్ఖండ్ గవర్నర్గా పూర్తి కాలంగా పనిచేశారు. 2000 సంవత్సరంలో రాయ్ రంగాపూర్ ఎమ్మెల్యేగా ద్రౌపది ముర్ము గెలిచారు. 2004 నుంచి 2009 వరకు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఒడిశా స్టేట్ మహిళా అధ్యక్షురాలిగా కూడా ముర్ము పనిచేశారు. ఆదివాసీ కోటాలో ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. రాజకీయాల్లోకి రాకముందు ద్రౌపది ముర్ము టీచర్గా పనిచేశారు. ద్రౌపది ముర్ము వివాదాలకు దూరంగా ఉంటారని పేరు.
भारतीय एनडीए की तरफ से हम कैंडिडेट बना सकेंगे, ऐसा संसदीय बोर्ड, पार्लियामेंट्री बोर्ड का मत था। और इसलिए श्रीमती द्रौपदी मुर्मू, इनको राष्ट्रपति का प्रत्याशी घोषित किया गया है एनडीए की तरफ से। और हम सब जानते हैं कि श्रीमती द्रौपदी मुर्मू जैसे राधाकृष्णन जी शिक्षा से जुड़े हुए थे, एक लंबा अरसा विधायक के रूप में देखा और विधायक के रूप में वो मंत्री बनने का भी उनको सौभाग्य मिला। उन्होंने सरकार में मंत्री के रूप में भी गवर्नमेंट ऑफ उड़ीसा में ट्रांसपोर्ट, कॉमर्स, एनिमल हस्बेंड्री मिनिस्ट्री और फिशरीज मिनिस्ट्री को भी उन्होंने संभाला। అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు హైదరాబాద్లో గ్రాండ్గా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆఫీస్తో పాటు వివిధ స్కూళ్లు, కాలేజీలు, ఆడిటోరియాలలో యోగా డేని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ యోగాని జీవితంలో భాగం చేసుకోవాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. యోగా అద్భుత మహోత్సవం పేరుతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర టూరిజం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మురళీధర్ రావు, బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు, నటుడు అడవిశేష్తో పాటు ప్రముఖులు, యోగా గురువులు, జనం భారీ ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో అతిథులను శాల్వా, మెమోంటోతో సత్కరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. యోగా దినోత్సవం నిర్వహిస్తున్న ఆయుష్, సాంస్కృతిక శాఖలను అభినందించారు. యోగం అంటే సాధన చేయడం, ఏకాగ్రత, మానవత్వం, ఇంద్రియాలను వశం చేసుకోవడమన్నారు వెంకయ్యనాయుడు. జనంతో కలిసి యోగాసనాలు వేశారు వెంకయ్య, ఇతర నేతలు. యోగము అంటే సాధన చేయడం, యోగం అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, యోగం అంటే మానసిక శక్తులను ఏకం చేయడం. ఇదే ముఖ్యంగా యోగా యొక్క అర్థము, పరమార్థము. యోగా అంటే మానవత్వాన్ని సాధించడం. యోగా ప్రాచీనమైనదే కానీ ఎప్పటికీ కాలదోషం పట్టనిది. యోగా అంటే ఒక రోజు చేసి మానేసేది కాదని, ప్రతిరోజు కనీసం అరగంట సేపైనా ప్రాక్టీస్ చేయాలన్నారు బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు. యోగా అంటే ఎక్సర్సైజ్ లేదా ఫిజికల్ ఫిట్నెస్ కోసం మాత్రం చేసేది కాదని, మెంటల్ రిలాక్స్ కోసం ఉపయోగపడుతుందన్నారు పివి సింధు. యోగా డే అంటే ఏదో ఒక రోజు చేసేసి ఆపేయడం కాదు, ఇది రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది మన ఫిజికల్ ఎక్సర్సైజే కాదు, బట్ మెంటలీ కూడా మనకి చాలా కామ్ ఫీల్ అవుతాము. సో నేను యోగా చేస్తూ ఉంటాను. అలాగే నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే యోగా చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇది వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. మన అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక డైలీ ప్రాసెస్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, శివప్రకాష్, అరవింద్ మీనన్ పాల్గొన్నారు. యోగా గొప్పతనాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని ప్రధాని మోదీ ప్రపంచానికి చాటి చెబుతున్నారన్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయాలని కోరారు. యోగా యొక్క ప్రాధాన్యత, యోగా యొక్క అవసరం, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గతం నుంచి ఉండే యోగా, కానీ ఏదైనా కూడా ఎవరో ఒకరు ముందొచ్చి దాని ప్రాధాన్యతను, దాని అవసరాన్ని, దాని ప్రాముఖ్యతను చెప్తే తప్ప సమాజంలో గుర్తించే పరిస్థితి లేదు, సమాజం పాటించే పరిస్థితి లేదు. శంషాబాద్ ముచ్చింతల్లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వేద విద్యార్థులు, నేత్ర విద్యాలయ స్టూడెంట్లు, జిమ్స్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఆవరణలో ఆసనాలు వేశారు. యోగాతో ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు నటుడు నందమూరి బాలకృష్ణ. బంజారా హిల్స్ లోని బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్లో ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ప్రతి ఒక్కరూ రోజులో కొంత టైం యోగా కోసం కేటాయించాలన్నారు. కరోనాను కూడా కొన్ని రకాల ఆసనాలతో జయించవచ్చన్నారు. యోగాభ్యాసముతో శరీరమే కాకుండా అంతఃకరణ శుద్ధి కూడా యోగాభ్యాసం వల్ల కలుగుతుంది. అలాగే ఈ యొక్క చిత్త వికారాలను దూరం చేస్తుంది యోగా.
అంటే మనం ఈ యోగా అభ్యాసము చేత శరీర రుగ్మతుల్ని, అంటే ఒక మన శరీర రుగ్మతుల్ని కాకుండా ఈ యొక్క మన మనసును కూడా స్వస్థ అయ్యి నిర్మలంగా ఉంటుంది. అదే యోగా యొక్క లక్ష్యము. హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ దగ్గర 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. చార్మినార్ నియోజకవర్గ బీజేపీ నేతల ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. చార్మినార్ ఎదుట యోగా ఆసనాలు వేశారు బీజేపీ నేతలు. చార్మినార్ ముందు బీహార్కు చెందిన సోను కుమార్ శీర్షాసనంలో 3 గంటల 33 నిమిషాల 3 సెకండ్ల పాటు ఉండి అందరినీ ఆకట్టుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ యోగాతో ఆరోగ్యంగా ఉంటే అనుకున్నది సాధించడం కష్టం కాదన్నారు సోను కుమార్. రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. కూకట్పల్లిలో కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన ఆయన అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు తొందరలోనే ఇస్తామన్నారు. హైదరాబాద్లో 2వ దశ ఎస్ఎన్డీపీ పనులు పూర్తయితే వరద ఇబ్బందులు తొలగుతాయన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో 86 కోట్ల ఖర్చుతో చేపట్టిన కైతలాపూర్ ఆర్ఓపీని మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు మంత్రి కేటీఆర్. అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రులు పాల్గొన్నారు. నగరంలో 8,000 కోట్లతో 47 పనులు చేపట్టగా వాటిల్లో 30 పూర్తవగా మిగతావి అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు కేంద్రం సాయం చేయకపోగా అడ్డుపడుతోందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ భూముల్లో ప్రజల సౌకర్యం కోసం ప్రాజెక్టులు చేపడితే కేసులు పెట్టాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అంటున్నారన్నారు. ఇంజనీర్లు, కార్మికులపై పోలీస్ కేసులు పెట్టండని చెబుతున్నారని, దమ్ముంటే మున్సిపల్ శాఖ మంత్రినైనా తనపై కేసు పెట్టాలన్నారు కేటీఆర్. వరదల వల్ల జనం ఇబ్బంది పడకుండా ఎస్ఎన్డీపీ ద్వారా 1000 కోట్లతో పనులు చేపట్టామని, 2వ దశ పనులతో వరద నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. దశాబ్దాల కిందట భారతదేశంలో ఇక్కడే ఔషధాలు తయారు కావాలి, ఇక్కడనే ఫార్మాస్యూటికల్స్ తయారు కావాలనే ఉద్దేశంతో ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఐడిపిఎల్ అనే సంస్థను ఇక్కడే కూకట్పల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది. మేం పనిచేస్తుంటే పోలీసు కేసులు పెట్టమని మీరు ఆదేశాలు ఇస్తా ఉన్నారంట. నీకు దమ్ముంటే, నీకు చాతనైతే కేసు పెట్టాల్సి వస్తే మున్సిపల్ మంత్రిగా నా మీద పెట్టు, ప్రభుత్వం మీద పెట్టు తప్ప ఇంజనీర్ల మీద, కింద పనిచేసే కార్మికుల మీద, కింద ఉండే చిన్న చితక పాపం చిన్న వాళ్ళు పొట్టకోటి కోసం పనిచేసే కార్మికుల మీద కేసులు పెట్టొద్దని చెప్పి నేను ఆ మంత్రి గారికి చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు మంత్రి కేటీఆర్. 57 ఏళ్లు నిండిన వాళ్లకి తొందరలోనే పెన్షన్లు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదని, గుజరాత్ కి 1000 కోట్లు మంజూరు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేది. అది కూడా 200 రూపాయల పెన్షన్, 500 రూపాయల పెన్షన్ వచ్చేది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 లక్షల మందికి పెన్షన్లు వస్తా ఉన్నాయి. 200 పెన్షన్ 10 రెట్లు పెరిగి 2000 అయింది. ఇదే మీటింగ్ లో మాట్లాడిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేంద్రంలో కేసీఆర్ కీలకంగా మారితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఉంటారన్నారు వివేకానంద. 2018లో నేను కుత్బుల్లాపూర్ వస్తే చింతలు వస్తా ఉంటే అక్కడ బాల్నాయర్ ఫ్లైఓవర్, మరి బాల్నాయర్ ఫ్లైఓవర్ నుంచి మన చింతల్ షాపూర్ వస్తుంటే మధ్యలో చెట్లు పక్కకి పుట్టి రోజు 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతి బస్తీ పండించిన. ఇంతకుముందు బస్సులో పోతే ప్రజల నుంచి ఎప్పుడు కూడా సమస్యలు కలుగుతూ ఉండే, ఇబ్బందులు పాలవుతూ ఉండే. కానీ మేము ఏ బస్తీ అయినా, ఏ కాలనీ అయినా పూలదండలు, షాలులతోని ఘన స్వాగతం ఇచ్చి అన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ ఆధ్వర్యంలో చక్కటి పనులు జరుగుతూ ఉన్నాయి మాకు. కేటీఆర్ కైతలాపూర్ టూర్ సందర్భంగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టొద్దని మంత్రి కేటీఆర్ గతంలో చెప్పినా జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ ఫైన్లు వేస్తున్నా టీఆర్ఎస్ లీడర్లు ఏమాత్రం పట్టించుకోలేదు.
కూకట్పల్లి ఏరియాలో పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టిన లీడర్లపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఫైన్లు వేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఉద్యోగాల్ని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికులు. కైతలాపూర్ ఆర్ఓబీ ఓపెనింగ్ కు వచ్చిన మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు, అధికారులు మోసం చేశారని ఫైర్ అయ్యారు. పోలీసులను పెట్టి మంత్రి దగ్గరకు వెళ్లకుండా చేశారన్నారు. అధికారులు రాంకీ సంస్థకు వత్తాసు పలుకుతూ తమను పర్మనెంట్ చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్ఓబీ ఓపెనింగ్ కోసం ఏర్పాటు చేసిన టెంట్ కిందే ఆందోళన చేశారు కార్మికులు. మా యొక్క జిహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికుల విషయంలో మన గౌరవం మన కూకట్పల్లి ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు, మీరు లెటర్ తీసుకురండి, నేను కేటీఆర్ గారి దగ్గర మీతోని మాట్లాడిపిస్తా, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇప్పిస్తాను కూడా చెప్పడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే పోలీసు వాళ్ళు అడుగున పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టినరు, పోనీయకుండా మా బాధలు చెప్పుకుందామని చెప్పానంటే కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్దామంటే పోలీసు వాళ్ళు ఒక దక్కు, మరి మా అధికారులు కూడా కొంతమంది మా మీద ఒత్తిడి చేసి మా కార్మికులను కూడా ఇక్కడికి రానియకుండా చేసిండ్రు. మరి అదేవిధంగా మేము చెప్తున్నాం, ఈరోజు ఈ యొక్క బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి వస్తేనే మరి ఇంత మేము కష్టపడి పనిచేస్తేనే కదా ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయింది, మేము చేస్తేనే కదా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తే ఇంత అభివృద్ధి అవుతుంది. మరి మా జిహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ వాళ్ళను మరి తెలంగాణ రాష్ట్రం 2013లో మరి కేసీఆర్ గారు చెప్పిండ్రు, మరి పర్మనెంట్ చేస్తామని చెప్పి మరి ఇంతవరకు మాకు పర్మనెంట్ చేయకుండా వేరే డిపార్ట్మెంట్లలో పర్మనెంట్ చేస్తుండ్రు. మరి అవుట్ సోర్సింగ్ వాళ్ళని మనము పర్మనెంట్ చేయట్లేదు. మరి మాకు వ్యతిరేకంగా మా మీద రాంకీ సంస్థ, ప్రైవేట్ సంస్థకు కోట్ల రూపాయలు 444 కోట్ల రూపాయలు వాళ్ళకు ముట్ట చెప్పడానికి వచ్చింది. కానీ మరి జిహెచ్ఎంసీలో 30% జీతాలు ఇస్తామని అన్నారు. మరి 30% జీతాలు పెంచకుండా మరి కేవలం 19,000, 18,000 రూపాయలు ఇస్తున్నారు. హైదరాబాద్ గోల్కొండ కోర్టులో ఈ నెల 30 నుంచి 28 వరకు బోనాల జాతరపై సమీక్ష నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు పోలీసులు. వాటర్ వర్క్స్, హెల్త్, ఎండోమెంట్, ఆర్టీసీ లాంటి శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బోనాల జాతరలో 4వ రోజున తొట్టెలు, 5వ రోజున శాంకాబలి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు ఆలయ పూజారులు. మీకు అందరికీ తెలుసు, ఆషాఢ మాసం వస్తుందంటే మరి గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవస్థానం, అదేవిధంగా గౌలీపుర, లాల్ దర్వాజా, ఓల్డ్ సిటీ కానీ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మరి బోనాల ఉత్సవాలు ప్రారంభం కావడం. ఇక్కడ 30 తారీఖు స్టార్ట్ అయితే సికింద్రాబాద్ బోనాలు 17, 18, అదేవిధంగా హైదరాబాదు ఓల్డ్ సిటీ ప్రాంతం కానీ ఎంటర్ హైదరాబాద్ కానీ 24, 25. హైదరాబాదే కాదు, తెలంగాణ పల్లెలు, తెలుగు రాష్ట్రాలు కానీ భారతదేశం నుంచి అన్ని ప్రాంతాలలో నుంచి మరి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. చాలా మంది అంటే మన రాష్ట్రమే కాదు, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫెస్టివల్కు ప్రత్యేకంగా వస్తారు కొన్ని లక్షల మంది సంఖ్యలో. కాబట్టి అరేంజ్మెంట్ విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఘనంగా గొప్పగా జరగాలనేది మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం. తెలంగాణలో నజర్ బోనం బంజర్ దర్వాజా నుంచి ఊరికి బగ్గి 30 పోతురాతో సహా ఆ బంజర్ దర్వాజా నుంచి గోల్కొండ చౌరస్తాకు వస్తాయి. ఆ రోజు తొలి పూజ సురువు అవుతుంది. రెండో పూజ మామూలుగా అయితే 4వ పూజ నాడు మాకు 10 తారీఖు నాడు సికింద్రాబాద్ గోల్కొండల 4వ పూజ నాడు 18 తొట్టైన్లు వస్తాయి. ఇక్కడ ఆ రోజు మాకు రాత్రి 8 గంటల వరకు గోల్కొండలో ఐదో పూజ నాడు శాకంబరి కూరగాయలతో చేస్తాము. 7వ పూజ నాడు మాకు అమ్మవారికి శావ ఊరేగింపు ఉంటుంది. గోల్కొండ పైన శావ ఊరేగింపు ఎల్లమ్మ పాదాలకాయ తీసుకుని శావ ఊరేగింపు. 9వ పూజ నాడు వైభవంగా మాకు కులవృత్తుల వాళ్ళు అలా ఘటము కింద మా గుమ్మడికాయలతో అమ్మకు శాంతింపజేస్తాము. పబ్కు వెళ్లిన అమ్మాయిలపై వేధింపులు ఆగటం లేదు. ఫ్రెండ్షిప్ పేరుతో ట్రాప్, మాట వినకపోతే ఆకతాయిల దాడులు కామన్ అయ్యాయి. జూబ్లీహిల్స్ మైనర్ పై గ్యాంగ్ రేప్ ఘటన మరవక ముందే సైబరాబాద్ లో మరో ఘటన కలకలం రేపుతోంది. 2 గ్రూపుల మధ్య జరిగిన ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఓ ఎమ్మెల్యే కొడుకుతో పాటు ఓ పోలీస్ ఉన్నత అధికారి కుమారుడు కూడా ఉన్నారని, కేసును వీక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యూట్రిషన్ డైటీషియన్ గా పనిచేస్తున్న ఓ యువతి తన ఫ్రెండ్స్ విక్రమ్, విష్ణుతో కలిసి ఆదివారం రాత్రి రాయదుర్గంలోని ఐటీసీ కోహినీర్ హోటల్ కి వెళ్లింది. రాత్రి 12:30 వరకు పార్టీలో పాల్గొన్నది. ఆ తర్వాత హోటల్లోని రూప్ టాప్ పబ్ లాంచ్ లోకి రాత్రి 1:30 టైంలో వెళ్లింది. అక్కడే ఆమెకు పరిచయం ఉన్న అబ్రాద్, సాద్, మయాంక్ కనిపించారు. ఆ యువతిని ఫోన్ నంబర్ ఇవ్వాలని అడిగారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 2 గ్రూపుల్లోని మొత్తం 8 మంది కొట్టుకున్నారు.
తమతో వచ్చిన అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో అడ్డుకున్నందుకు మయాంక్ ఫ్రెండ్స్ తమపై దాడి చేశారని బాడీ బిల్డర్ విక్రమ్, విష్ణు స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అమ్మాయిని రేప్ చేస్తామని బెదిరించారన్నారు విష్ణు. బీరు బాటిల్తో తన తల పగలగొట్టారని చెప్పారు. వాళ్లంతా పలుకుబడి కలిగిన వాళ్ల పిల్లలుగా ఉన్నారన్నారు. బార్ అండ్ పబ్ సిబ్బంది రిక్వెస్ట్ చేయడంతో ముందు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, బార్లో ఉన్న సీసీ కెమెరాలో గొడవంతా రికార్డైందని చెప్పారు. ఇద్దరు అబ్బాయిలమే, నేను ఇంకా నా ఫ్రెండ్, ఇంకో అమ్మాయి నా ఫ్రెండ్ ఒకటి, ముగ్గురం కలిసి డిన్నర్కి వెళ్ళాము. ఐటీసీకి 11:30కి వెళ్ళాము. 11:30కి వెళ్ళిన తర్వాత అరౌండ్ 1:30 వరకు మేము ఆ పార్టీలో లేము. మేము బయట ఎక్కడో కూర్చున్నాము మేము ముగ్గురము. నేను 1 year తర్వాత వచ్చాను, నా ఫ్రెండ్స్ ఇద్దరిని కలవడానికి వచ్చాను. అప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, బేసికల్ గా సాద్ వాడి పేరు. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, నా ఫ్రెండ్ ఇంకా నా ఫ్రెండ్ వాడు, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. సో అమ్మాయికి ఏదో ఫోన్ ఇస్తా ఉన్నాడు, నేను పక్కన ఉన్నాను. అమ్మాయికి ఏదో ఫోన్ ఇస్తా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి లేదు నేను మాట్లాడనని చెప్పింది, రిఫ్యూజ్ చేసింది మాట్లాడడానికి. సో అప్పుడు నేను ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత, సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు కొంచెం చీప్ గా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మేమిద్దరమే ఉన్నాము. నా ఫ్రెండ్ వచ్చేసి అమ్మాయి ఆపిన తర్వాత నా ఫ్రెండ్ వచ్చి ఆపడానికి ట్రై చేస్తే వాడు, మేమిద్దరమే ఉన్నాము, వాడు ఏంటి పొడుగున్నారా, బాడీలు చూసుకుని ఎగురుతున్నారు అది అని చెప్పి అరుస్తే 8 members వచ్చిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళందరూ గొడవ స్టార్ట్ చేశారు. నేను ఆపుతున్నాను, అసలు నాకు సంబంధం లేదు, అసలు నాకు తెలియదు, బాటిల్ తీసుకుని ఎత్తుకోవాలి కొట్టారు. అటు విష్ణు, విక్రమ్ కూడా తమపై దాడి చేశారంటూ మయాంక్ స్నేహితులపై రాయదుర్గం పోలీసులకు కంప్లైంట్ చేశారు. బార్లో కొట్టుకున్న 2 వర్గాల ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ఇన్ ది ఇంటర్వెనింగ్ నైట్ ఆఫ్ సాటర్డే సండే మార్నింగ్ ఐటీసీ కోహినూర్లో ఒక యువతి వాళ్ళ స్నేహితులతో కలిసి బార్కి వెళ్ళింది. అక్కడ ఇంకొక గ్రూప్కు సంబంధించిన మయాంక్ అనే అతను కూడా తన స్నేహితులతో వెళ్ళాడు. వెళ్ళిన దగ్గర ఆ అమ్మాయి మయాంక్కి అమ్మాయికి ఉన్న స్నేహం కారణంగా మయాంక్ నంబర్ అడిగితే ఆ విషయంలో చిన్నపాటి మిస్కమ్యూనికేషన్ అయ్యి బెదిరించాడని వాళ్ళ స్నేహితులకు చెప్తే ఆ విషయంలో గొడవ జరిగింది. అమ్మాయి స్నేహితులు అపోజిట్ పార్టీ వాళ్ళని కొట్టడం వల్ల వాళ్ళ కంప్లైంట్ మీద ఒక కేసు రిజిస్టర్ చేశాము. అమ్మాయి వాళ్ళు కూడా నిన్న వచ్చి సాయంత్రం కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ కంప్లైంట్ మీద కూడా కేసు నమోదు చేసుకుని విచారణ సాగిస్తుంది. పబ్బులో తోపులాట తర్వాత నో స్మోకింగ్ ఏరియాలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ లో రికార్డైన దృశ్యాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. అయితే నో స్మోకింగ్ ఏరియాలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఈ ఘటనలో ఓ ఎమ్మెల్యే కొడుకుతో పాటు పోలీసు ఉన్నతాధికారి కుమారుడు కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్ష రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అల్వాల్ సుభాష్ నగర్ లోని హనుమాన్ టెంపుల్ స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ నిరాహార దీక్ష కొనసాగుతోంది. హనుమాన్ టెంపుల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న. సుభాష్ నగర్ హనుమాన్ గుడి స్థలాన్ని సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసి తన వెంచర్లో కలిపేసుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హనుమాన్ గుడికి వెళ్లేందుకు దారి లేకుండా చేశారన్నారు. సుదర్శన్ రెడ్డి వేసిన వెంచర్లో గుడి స్థలాన్ని పార్క్ లాగా చూపించారని తెలిపారు. గుడి పేరు మీద 21 గుంటల ల్యాండ్ రికార్డులో ఉందన్నారు మైనంపల్లి. గుడిలోని గోశాల కూల్చివేత గురించి కంటోన్మెంట్ సీఈఓ మాట్లాడతామన్నారు ఎమ్మెల్యే సాయన్న. దీక్షా స్థలం నుంచే కంటోన్మెంట్ సీఈఓతో మాట్లాడారు ఎమ్మెల్యేలు. దీంతో గుడికి దారి ఇస్తామని హామీ ఇచ్చారు సీఈఓ. దీంతో హనుమాన్ టెంపుల్ కమిటీ సభ్యులకు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు ఎమ్మెల్యేలు. గుడి మాత్రం కంటోన్మెంట్ ఏరియాలో వస్తుందన్నా అంటే తప్పకుండా నీకు అండగా ఉంటానని వెంటనే రావటం జరిగింది. మరి ఆ రోజు మేము చెప్పడం జరిగింది, ప్రజలందరూ కూడా ఆవేశానికి గురైతే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశాం, తొందరపాటు చర్యలొద్దు, మీ పైన కేసులు కావద్దు, ఒక 15 days టైం ఇద్దాం. ఆ 15 daysలో కంటోన్మెంట్ వారు దారిస్తే ఓకే, లేకపోతే మా పైన కేసు అయినా పర్లేదు, నా పైన కేసు చేయించుకుంటానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి సాయన్న గారు వెంటనే మరి హనుమంతరావు గారు ఎలాంటి చర్య తీసుకున్నా మరి అతనికి మంచిది కాదు, మన పార్టీకి మంచిది కాదని చెప్పి వెంటనే మాకు తెలియకుండా కంటోన్మెంట్ సీఈఓ గారికి వెళ్ళడం జరిగింది. అక్కడ వారిని కన్విన్స్ చేసి గాంధీ మార్గంలో మా సాయన్న గారు సాధించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కంటోన్మెంట్ సీఈఓ గారిని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి చర్యలు ఉంటే ఎప్పుడు కూడా న్యూసెన్స్ అనేదే కాదు, మీరు అమికబుల్గా చేసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు మా కంటోన్మెంట్ సీఈఓ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మరి దేవుని ఆశీర్వాదం ఉంటే ఏదైనా, మరి శివుని ఆజ్ఞలేంది సీమైనా గుట్టదంటారు. మరి అదేవిధంగా ఈరోజు బజరంగ్ బలి ట్యూస్డే, చాలామంది చెప్పారు అష్టమి ఈరోజు మీరు ఇనిషియేటివ్ తీసుకోకండి అని చెప్పారు. దేవుడే ఇవన్నీ డిసైడ్ చేస్తాడు. ఈరోజు దేవుని కోసం ఆ గుడిని కాపాడడానికి మేము నిర్ణయించాం కాబట్టి తప్పకుండా దేవుడే చూసుకుంటాడన్నాము. మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చాది.
అక్కడ ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ మీరు చూడాలి, అది తప్పకుండా లేదు తప్పకుండా చేద్దామని చెప్పేసి చాలా సంజాయించవలసిన అవసరమైంది. మాట్లాడినాము, బాగుండదు. ఎందుకంటే వాళ్ళందరూ యువత చాలా పకడ్బందీగా యువ రక్తంతో ఉన్నారు, వాళ్ళందరూ బాధపడతారు, మళ్ళీ చాలా అనవసరమైన గొడవలు అవుతాయి. అది కాకుండా ఇది నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో ఎక్కడైనా టెంపుల్ కానీ మసీద్ కానీ ఏదన్నా కానీ భక్తులకు అక్కడ ఇవ్వాలా అని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. ఇది చాలా సంతోషం. మరి మన సోదరులు హనుమంతరావు గారు ఈ దీక్ష చేసి వీళ్ళందరినీ ఐక్యత చేసి అందరినీ తీసుకొని ముందుకు సాగుతున్నప్పుడు మేము కూడా ఎల్లప్పుడూ వాళ్ళకి మేము ఒక సోదరులాగా వెంటనే ఉంటామని చెప్పేసి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత నెల వరకు మామూలుగా ఉన్న కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. హాస్పిటల్స్ లో కరోనా బాధితులు అడ్మిట్ అవుతున్నారు. కరోనాకు సీజనల్ వ్యాధులు కూడా తోడవడంతో ఏది కరోనానో ఏది సీజనల్ ఫీవరో తెలియక అయోమయంలో ఉన్నారు రోగులు. కరోనా భయం పోయి 5-6 నెలలుగా సాధారణ లైఫ్ స్టైల్ మొదలైంది. కరోనా కథ ముగిసింది అనుకునేలోపు మళ్లీ కేసులతో వైరస్ భయపెడుతోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ ప్రభావం చూపిస్తోంది. రాష్ట్రాల్లో నెల క్రితం 30 వరకు కేసులు నమోదయ్యేవి. గత 15 రోజులుగా రోజుకి 250 నుంచి 300 వరకు ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 2117 ఉన్నాయి. వీటిల్లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారే ఎక్కువగా ఉన్నప్పటికీ హాస్పిటల్స్ లోనూ పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు. గత వారంలో ఫీవర్ హాస్పిటల్ కు ఒకే ఫ్యామిలీకి చెందిన వారు కరోనా టెస్ట్ వస్తే అందులో 6గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీళ్లని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. మన దగ్గర దాదాపుగా 800 టెస్టులు చేస్తున్నాము పర్ డే. దాంట్లో మనకు దాదాపుగా 1%, 2% పాజిటివ్ వస్తుంది. నిన్న ఒక 3 రోజు మాకు 7 మందికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళు మన దగ్గర అడ్మిట్ చేశాము. వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళు జనరల్గా వైరల్ ఫీవర్తో వచ్చారు. అనుకోకుండా వాళ్ళకు కోవిడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వాళ్ళని సపరేట్ వార్డులో పెట్టాము. దాంట్లో ఒక 3-4 స్టేబుల్ ఉన్న డిశ్చార్జ్ ఐసోలేషన్ కిట్ పంపించాము. వాళ్ళంతా యంగ్స్టర్స్ కనుక వాళ్ళకి ఏం కాలేదు. వాళ్ళు ఐసోలేట్ చేసి సిమ్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్తో రికవర్ అవుతున్నారు. ఇప్పుడు కోవిడ్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. డెంగీ కేసెస్ పెరుగుతున్నాయి. అదర్ సీజనల్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గాంధీ హాస్పిటల్లో 6 కరోనా పేషెంట్స్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. వీళ్లంతా క్రిటికల్ కండిషన్ లో ఉన్నవాళ్లు. అయితే కరోనా కంటే కూడా ఇతర వ్యాధులతో సఫర్ అవుతుండటంతో సీరియస్ కండిషన్ లో ఉన్నారని డాక్టర్లు తెలిపారు. క్రిటికల్ కేసులో 15 రోజుల వరకు కరోనా తగ్గడం లేదు. 50 ఏళ్లు దాటి కోమార్బిడిటీ కండిషన్ లో ఉంటే కరోనా సివియర్ గా సోకుతోందంటున్నారు. కిడ్నీ ఫెయిల్ కేసులతో అయితే యంగ్ ఏజ్ వారికి కూడా సివియర్ గానే ఉంటోంది. ప్రభుత్వ దవాఖానాలతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ కరోనా బాధితులు ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్, దాని వేరియంట్స్ అయిన BA.4, BA.5, BA.2 కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వీటి నుంచే వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని ఇన్సాకామ్ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా కరోనా సింప్టమ్స్ కనిపిస్తే ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా ఉండడంతో కరోనా ఉన్నా ఎవరూ టెస్టుకు రావట్లేదు. దీంతో వ్యాప్తి మరింతగా జరిగే అవకాశాలున్నాయంటున్నారు. కరోనా, సీజనల్ వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉండడంతో జనం సీజనల్ వ్యాధులని లైట్ తీసుకుంటున్నారు. GHMC పరిధిలో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కరోనా టెస్టులు ఉచితంగా చేస్తున్నా జనం రావట్లేదంటోంది హెల్త్ డిపార్ట్మెంట్. కరోనా టెస్టులు బలవంతంగా చేయలేం కదా అని అంటున్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. పరీక్షల సంఖ్యను పెంచాలంటే ఎవరికి బలవంతంగా, మీకు ఎలాంటి లక్షణాలు లేనిప్పుడు నేను వచ్చి మీ దగ్గర బలవంతంగా నేను టెస్టులు ముక్కులో పెట్టేసి తీసుకోలేను కదా. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే లక్షణాలు ఉన్నవాళ్ళు, అండ్ ఎస్పెషల్లీ ఈ సీజనల్ డిసీజ్ పెరుగుతూ ఉన్నాయి. ఈ లక్షణాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్కి వెళ్ళండి, మీరు పరీక్షలు చేయించుకోండి. రాష్ట్రంలో హైదరాబాద్ లో అత్యధికంగా కేసులు నమోదవుతుండగా తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో 2-3 కేసులు మాత్రమే ఉంటున్నాయి. అయితే జనం జాగ్రత్తగా ఉంటే 4th వేవ్ రాదని ధీమాగా చెబుతున్నారు ఆరోగ్య శాఖ అధికారులు.
మెట్రో సిటీస్ నుంచి మారుమూల పల్లె దాకా ప్రతి ఒక్కరికి తెలిసిన ఆట ఇది. అలాంటి స్పోర్ట్స్ లో గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా మంది టాలెంటెడ్ యూత్ ఉన్నారు. అయితే సరైన కోచింగ్ ఫెసిలిటీస్ లేక, అవకాశాలు లేక అక్కడే తమ క్రికెట్ కెరీర్ ని ముగించుకుంటున్న వాళ్లు వందల్లో ఉంటారు. కానీ అలాంటి వారి కోసం ఓ లీగ్ వచ్చింది. ఆ లీగ్ ని ఆయా జిల్లా క్రికెట్ సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఏంటా లీగ్? వాచ్ ది స్టోరీ. ఆ తర్వాత గ్రామీణ ఆటగాళ్ల కోసం ఒక్క లీగ్ కూడా జరగలేదన్నారు. అందుకే తామే జగన్మోహన్ రావు పేరున తెలంగాణ డిస్ట్రిక్ట్ T20 లీగ్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో అసలు క్రికెట్ చాలా తక్కువ జరుగుతుంది. అటువంటిది ఇంత లెవెల్లో కాంపిటేటివ్ క్రికెట్ జరగడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనుకుంటున్నాను. ఎందుకంటే 8 జిల్లాల వాళ్ళు 15 రోజులు 6 డిఫరెంట్ గ్రౌండ్స్లలో తిరిగి ఆడడము 100% సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ విల్ గో టాప్ స్టేట్ లెవెల్కి ఆడతారని అనుకుంటున్నాను. మనకు విశాఖ నుంచి డాక్టర్ వివేకానంద్ గారు, తర్వాత చాలామంది అడగంగానే ఇమీడియట్గా జిల్లాల క్రికెట్ జరుగుతుంది కాబట్టి మేము మీతోటి అని చెప్పేసి ఒక 15 మంది స్పాన్సర్స్ ఎస్పెషల్లీ మనం అడగంగానే ఎవ్వరూ అనలేదు. అలా ప్రోత్సహించడంతో ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది. ప్రతి ఒక్క జిల్లా నుంచి దాదాపు ఒక 15-13 టీంలు ఆడినాయి అప్పుడు. దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క ప్లాట్ఫామ్ చూపించినందుకు ముఖ్యంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆగమరావు అన్న గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా జిల్లా కార్యదర్శులు అందరికీ కూడా అందరం కూడా ఏకదాటిగా నిలిచి ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞత. IPL ఫార్మాట్ లో నిర్వహిస్తున్న ఈ లీగ్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు ప్లేయర్లు. ఎంత టాలెంట్ ఉన్నా జిల్లాలు దాటి బయటకొచ్చి ఆడే అవకాశాలు తక్కువగా వస్తుంటాయన్నారు ఆటగాళ్లు. తెలంగాణ T20 లీగ్ తో తమ టాలెంట్ బయటపెట్టే ఛాన్స్ వచ్చిందన్నారు. గతంలో TDL ఆడిన తిలక్ వర్మ ఇప్పుడు IPL లో సత్తా చాటుతున్నాడని తెలిపారు. తాము కూడా టాలెంట్ తో టీమిండియాకి ఎంపికవుతామని ధీమాగా చెబుతున్నారు. 6 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. మా కోచ్ శ్రీను అండ్ ఆనంద్ సార్ ప్రోత్సాహంతో నేను క్రికెట్ స్టార్ట్ చేశాను 6 ఇయర్స్ నుంచి. అయితే TDL మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది ఇప్పుడు గ్రామీణ క్రీడాకులకి. నేను మామ్నార్ కెప్టెన్సీ చేస్తున్నాను. మేము ఈ లీగ్లో అన్ని మ్యాచెస్ గెలిచాము. 7 లీగ్స్ 7 అవుట్ ఆఫ్ 7 వాన్ అయ్యాము. అండ్ ఇప్పుడు సెమీఫైనల్ కూడా వాన్ అయ్యి ఫైనల్కు చేరాము. ఫైనల్ కూడా కొట్టి చేయాలనుకున్నాను. ఫస్ట్ టైం అట్లా అంటే డిస్టిక్ ప్లేయర్ కోసం లేకపోతే తెలంగాణ కోసం ఫస్ట్ టైం అట్లా జరిగింది. ఇది ఫస్ట్ టైం. ఇంకా ఇంతకుముందు ఒక్కసారి TTL జరిగింది. అక్కడ మేము ఆదిలాబాద్ డిస్టిక్ ఫైనల్. అయితే ఇది సెకండ్ టైం మాకు మంచి ఆపర్చునిటీ. అంటే యంగ్స్టర్కి ఇంకా IPL మేము చూస్తాం బయట. అయితే అది చూడగానే మాకు అంటే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది తెలియదు. అయితే ఇది చూసినాక వేరే డిఫరెంట్ వెన్యూలో ఆడి ఇది వన్ ఆఫ్ ద లగ్భగ్ బెస్ట్ టోర్నమెంట్ అనుకుంటా నేను. మేడ్చల్లో జరిగిన సెమీస్ లో మహబూబ్ నగర్ టీం ఆదిలాబాద్ పై గెలుపొందగా మెదక్ టీం ఖమ్మంపై గెలుపొంది ఫైనల్స్ కి చేరాయి. బుధవారం రోజు మహబూబ్ నగర్ మెదక్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ తో పాటు సెమీస్ లో ఓడిన 2 జట్ల మధ్య థర్డ్ ప్లేస్ కోసం మ్యాచ్ నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ T20 లీగ్ నిర్వాహకులు. హైదరాబాద్ లో అనాథల కోసం దాదాపు ₹1 కోటి భవనం నిర్మించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పెంచాల భాస్కర్ రావు, శిరీష దంపతులు. ఈ బిల్డింగ్ ను నీటి వనరుల కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ ప్రారంభించారు. తల్లిదండ్రులు నారాయణరావు, రంగమ్మ పేరు మీద భవనం కట్టించి ఇచ్చామన్నారు పెంచాల భాస్కర్. అద్దె కట్టలేక అనాథ ఆశ్రమ నిర్వాహకులు పడుతున్న ఇబ్బందుల్ని చూసి ఈ బిల్డింగ్ నిర్మించినట్లు చెప్పారు. పెంచాల భాస్కర్ రావు గారు ఇక్కడ హైదరాబాద్లో తన సొంత రాష్ట్రమైన తెలంగాణ, ఈ జిల్లా వేరైనా కూడా కరీంనగర్ అయినా కూడా ఇక్కడ గుడ్ షెఫర్డ్ ఈ ఉమ్మడి కుటుంబ అనాథ శరణాలయానికి ఎంతో ప్రేమతోని మమకారంతోని వారి అమ్మ నాన్నగారైన పెంచాల రంగమ్మ నారాయణరావు గారుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అందరూ కలిసి వారి బిల్డింగ్ కట్టి వారు అనాథ శరణాలయం నిర్వహించుకోవడానికి ఒక అవకాశాన్ని ఈ వసతి సౌకర్యం ద్వారా కల్పించారు. వారికి నా అభినందనలు. ఒక ప్రభుత్వం ద్వారా మాత్రమే ప్రతిదీ లభించాలంటే కష్టం. ఎందుకంటే ఇట్లాంటి బాబ్జీ లాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణలోని అనేక ప్రాంతాలలో వారికి తోచిన పద్ధతిలో వృద్ధాశ్రమాలు కానీ అనాథ శరణాలయాలు కానీ అదేవిధంగా వికలాంగుల కోసం కానీ పిచ్చి వాళ్ళ కోసం కానీ ఎన్నో ఆశ్రమాలు నిర్వహిస్తున్నారు. సో ప్రభుత్వం చేయలేని పనిని కూడా ఎంతో సమర్థవంతంగా వారు చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం, నలుగురికి సహాయపడే కార్యక్రమాలు చేయడం అంటే చాలా అదృష్టం. ఇది మన తెలంగాణ అందరూ బాగుపడాలంటే పిల్లలు బాగా ఉండాలి. సో బాపూజీ గారు ఈ పిల్లల్ని ఇలా ఎడ్యుకేషన్ చేసి ఇలాంటి సేవ చేయడం అనేది అనాథ పిల్లల్ని తీసుకొని వాళ్ళ పిల్లలుగా భావించి వాళ్ళలో ఒకరిని ఉంచుకోవడం, వాళ్ళలో ఒకరుగా వాళ్ళకి సేవ చేయడం అనేది చాలా అరుదైన ఇది.
దీనికి నా సహకారం ఈ బిల్డింగ్ నిర్మించి ఇవ్వడము నా పూర్వజన్మ సుకృతం. ఇది మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. మెయిన్గా మా తల్లిదండ్రులు ఎప్పుడు కానీ మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా నేను, వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళ దానిలో ఉన్న దానిలో ఒక డైలీ ఒక సాయం చేసేవాళ్ళు. ఎవరైనా వచ్చినా కానీ ఫస్ట్ మాకు ఫుడ్ లేకున్నా కానీ వాళ్ళకి పెట్టేటోళ్ళు. కుటుంబాన్ని చూసుకోవాలి, మన కుటుంబంతో పాటు మన లోపల ఉన్న సమాజాన్ని కూడా చూడాలి. రామాయణ రైలు యాత్ర ద్వారా రాముడు నడిచిన ప్రాంతాల్ని కలుపుతున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ నుంచి బయలుదేరిన రైలు అయోధ్య, నేపాల్, రామేశ్వరం వెళ్లి చివర్లో తెలంగాణ చేరుకుంటుందని చెప్పారు. రామాయణ రైలు యాత్ర దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలంలో ముగుస్తుందని తెలిపారు. బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలు మార్గం తాను కేంద్ర మంత్రిని కాకముందే ఖరారైందన్నారు కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లోని బౌద్ధ క్షేత్రాలు కూడా ఇందులో కలపాలన్న ప్రతిపాదన ఉందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. भारत का धरोहर, भारत का विरासत, देश में जितने भी भगवान श्री राम से जुड़े हुए सभी जगहों पर ये ट्रेन जाएगा और ये ट्रेन नॉर्थ टू साउथ, भारत टू नेपाल, ऐसे ये ट्रेन जाने वाले हैं। ये टूरिज्म बढ़ाने के लिए बहुत बड़ा कदम भारत रेल डिपार्टमेंट के द्वारा होने वाला है और आने वाले दिन में जो सफल आज कार्यक्रम देखते हुए आदरणीय मंत्री जी अभी भी बता रहे थे, आने वाले दिन में और अलग अलग जगह पर यह काम शुरू होगा. హైదరాబాద్ సిటీ శివార్లలోని 3 ప్రాంతాల్లో ప్లాట్ల వేలానికి హెచ్ఎండిఏ నానా కష్టాలు పడుతోంది. వేలానికి ముందు నిర్వహించే ప్రీ బిడ్కు ఆదరణ కరువైంది. కొన్ని చోట్ల భూముల వేలానికి మంచి స్పందన వస్తే మరికొన్ని చోట్ల అసలు అమ్ముడుపోవట్లేదు. అధికారులు మరో 2 సార్లు ఆ ప్లాట్లను వేలానికి పెట్టినా వర్కౌట్ అవ్వట్లేదు. ఓవైపు సర్కార్ నుంచి ఒత్తిడి, మరోవైపు కొనుగోలుదారులు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో అధికారులు టెన్షన్లో పడ్డారు. బహదూర్పల్లిలో 51 ప్లాట్లు, తొర్రూరులో 148 ప్లాట్లతో పాటు తుర్కయాంజాల్లోని 34 ప్లాట్లను కూడా వేలానికి పెట్టింది హెచ్ఎండిఏ. తుర్కయాంజాల్ ప్లాట్లని బిల్డర్లు దక్కించుకుంటే మిగతా 2 ప్రాంతాల్లో సామాన్య ప్రజలు కొనటానికి ముందుకు రావట్లేదు. ఈ 3 ప్రాంతాల్లోని 233 ప్లాట్ల అమ్మకాల ద్వారా 400 నుంచి 500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని సర్కార్ భావించింది. కానీ తుర్కయాంజాల్లో తప్ప మిగిలిన 2 చోట్ల ప్లాట్లు అమ్ముడుపోయే పరిస్థితి లేకపోవడంతో అధికారులు డైలమాలో పడ్డారు. రైల్వే సేవలు ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు ఈ పోర్టల్ తీసుకొచ్చామన్నారు సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా. రైల్వే ఇంజన్స్, కోచ్లకు సంబంధించిన ఇబ్బందులు ఈ పోర్టల్ ద్వారా తెలియజేయొచ్చని చెప్పారు. స్టార్టప్ల ద్వారా టెక్నాలజీ ఉపయోగించి రైల్వేల్ని అభివృద్ధి చేస్తామని సికింద్రాబాద్ సంచలన భవన్లో తెలిపారు. Though Secunderabad is not in that extreme weather condition, but if you go to northern India, in northern India this rail fracture is a severe issue because the temperature variations are very high. So the thinking of the government is that if we get some innovative idea through a startup or from an individual and he can give an innovative solution, railway will do the hand holding, railway will invest equal money, 50% money of the total investment, and everything will be done within a time limit. Like today, the problem statement have been launched. So today is the D-Day. Now this entire process will be completed within next 90 days, in which we will shortlist the innovator or the startup. We will issue the letter of acceptance, and then the project will start. Project will be implemented in any of the division, which will be decided by Ministry of Railways. హైదరాబాద్లో మరో గ్యాంగ్ రేప్ ఘటన కలకలం సృష్టిస్తోంది. పాత బస్తీకి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 14 ఏళ్ల బాలిక 17న రాత్రి తల్లితో గొడవపడి 2 కిలోమీటర్ల దూరంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఆటోలో ఉన్న 4 యువకులు బాలికతో మాటలు కలిపారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తెల్లారి ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను భరోసా సెంటర్కి తరలించారు. 4 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులోని నిందితులు మేజర్లా లేక మైనర్లా, రాత్రి బాలికను ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. इवी हमारा हैदराबाद अपडेट. स्टेशन टू V6 न्यूज़ एज इट इज़.